ప్రాణం పోయినా సరే మిథున రాశి వారు మార్చి 5, 6, 7, 8 తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. కాదని ఇస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అసలు మిథున రాశివారు ప్రాణం పోయినా సరే మార్చి 5, 6, 7, 8 తేదీల్లో ఏ వస్తువు ఎవరికి ఇవ్వకూడదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రోజు నేను చెప్పబోయే విషయం చాలా గంభీరమైనది, చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా మార్చి 5, 6, 7, 8 తేదీల్లో జన్మరాశి మిథున రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వినవలసిన విషయం అనే చెప్పుకోవాలి. అయితే ఈ 4 రోజుల్లోనూ సాధారణమైన రోజులు అయితే కావు అనే చెప్పుకోవచ్చు. గ్రహస్థితి, నక్షత్ర ప్రభావం, రాహుకేతువుల సంచారం కలిసి మీ జీవితంలో ఒక పరీక్ష కాలంగా అయితే సృష్టిస్తాయనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక చిన్న పొరపాటు చేసినా, ఒక చిన్న నిర్లక్ష్యం చేసినా దాని ప్రభావం చాలా కాలం ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే అందుకనే నేను చెప్పేది స్పష్టంగా వినండి. ఈ ఒక్క వస్తువును ఎవరికి మాత్రం ఇవ్వకండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మిథున రాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది. అయితే మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ సమయంలో బుధుడు శతగ్రహాల దృష్టి ఉండటం వల్ల అయితే మీ నిర్ణయాల్లో కొంచెం గందరగోళంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు ప్రభావం కూడా పెరుగుతుంది. రాహు మన జీవితంలో అనుమానాలు, మోసాలు, అకస్మాత్తుగా సంఘటనలు తీసుకొస్తాడు. అందుకనే ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అనే చెప్పుకోవాలి. ఆ ఒక్క వస్తువు ఏమిటి? మిథున రాశివారు ఈ 4 రోజుల్లోనూ మీరు రోజు ఉపయోగించే వ్యక్తిగత వస్తువులు ఎవరికి ఇవ్వకండి. అంటే ఆ 4 వస్తువులు ఏమిటి అంటే, మీరు రోజు యూజ్ చేసే వాలెట్, లేదా మీ గడియారం, లేదా మీ బంగారం లేదా వెండి ఉంగరాలు, ముఖ్యంగా మీరు ధరించే తాళి లేదా చైన్, మరీ ముఖ్యంగా మీ ఫోన్ ఎవరికి అయితే ఇవ్వకండి. ఈ వస్తువులు మీ వ్యక్తిగత శక్తిని కరిగిస్తూ ఉంటాయని అయితే గుర్తుంచుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం ప్రతిరోజు ఉపయోగించే వస్తువుల్లో మన ఆరో శక్తి అయితే చేరి ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో ఆ వస్తువులు ఎవరికైనా ఇస్తే అది మీ అదృష్టాన్ని కూడా వారికి అప్పగించినట్లే అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ఎందుకు ఇవ్వకూడదు? మార్చి 5, 6, 7, 8 తేదీల్లో ఒక స్నేహితుడు సహాయం పేరుతో అడగవచ్చు. బంధువు ఒకే రోజు కోసం అనవచ్చు, లేదా మీ ఇంటిలోనే ఎవరో ఉపయోగించవచ్చు. కానీ జాగ్రత్త, ఈ రోజుల్లో మీరు ఇచ్చిన వస్తువులు తిరిగి వచ్చాక కూడా మీ శక్తి, మీ అదృష్టం, మీ ఆర్థిక వ్యవహారం కనీసం కొంచెం కూడా అయితే తిరిగి రాకుండా అయితే ఉంటాయి అని అయితే చెప్పుకోవచ్చు. ఏం జరగవచ్చు? అయితే మీరు వినకపోతే అకస్మాత్తుగా డబ్బు నష్టం, కుటుంబంలో చిన్న గొడవలకి పెద్ద సమస్యలు రావటం, ఆరోగ్య సమస్యలు, నిద్రలేని, ఆందోళన, ఇవి ప్రభావం సంకేతాలు మాత్రమేనైతే గుర్తుంచుకోండి. ఒక రహస్య విషయం, ఈ 4 రోజుల్లోనూ మిథున రాశి వారు ఒక వ్యక్తిగత విషయాలను అయితే మాత్రం ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడని అయితే గుర్తుంచుకోండి. అతను మీ సన్నిహితుడే కావచ్చు, మీరు నమ్మిన వ్యక్తే కావచ్చు. అతను మీపై ఈర్ష్య ఉండవచ్చు, మీ ఎదుగుదలను చూడలేకపోవచ్చు. అందుకనే మీ వస్తువులు అడగటం వెనుక ఒక గూఢార్థం కూడా ఉండవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఎలా రక్షించుకోవాలి? ఉదయం లేవగానే ఓం బుధాయ నమః అని 21 సార్లు జపించండి. బుధవారం అయితే పచ్చ రంగు వస్త్రాలు ధరించండి. పేదవారికి పచ్చ బట్టలు లేదా పచ్చని పప్పులు దానం చేయడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. మీ పర్స్లో చిన్న తులసాకు కూడా ఉంచడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లోనూ లేదు అని చెప్పడం అయితే నేర్చుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. ఈ రోజుల్లో ఎవరికి అప్పు ఇవ్వకండి. సంతకం చేసే ముందు 2 సార్లు చదవండి. కొత్త ఒప్పందాలు వాయిదా వేయడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. కుటుంబ జీవితం అయితే మీ మాటలు కొంచెం కఠినంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడండి. ఒక చిన్న మాట పెద్ద గొడవకు దారి తీయవచ్చు.
గుర్తుంచుకోండి, మిథున రాశి వారు మార్చి 5, 6, 7, 8 తేదీల్లో ఇది పరీక్షా కాలం అని అయితే గుర్తుంచుకోవచ్చు. అయితే ప్రియమైన మిథున రాశి వారు ఈ 4 రోజుల్లోనూ మీ జీవితంలో అయితే సాధారణమైన రోజులు కావు అని అయితే గుర్తించండి. అయితే గ్రహస్థితి చూస్తే బుధ గ్రహం అంటే బలహీనంగా ఉంటుంది అని అయితే గుర్తుంచుకోండి. అదే సమయంలో రాహువు మీపై మాయాజాలం ప్రభావం కూడా చూపవచ్చు. రాహు ఉన్నప్పుడు మనకు నిజంగా కూడా అబద్ధం కూడా నిజంలాగా అయితే అనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన సమయం అని అయితే గుర్తుంచుకోండి. ఆ వస్తువు వెనుక ఆధ్యాత్మిక రహస్యం. మీరు రోజు ఉపయోగించే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎవరికీ ఇవ్వకూడదు. ఇవి మీ శరీర ఆరో శక్తిని అయితే గ్రహిస్తూ ఉంటాయనే చెప్పవచ్చు. మీ శరీరంలో 7 ప్రధాన చక్రాలు కూడా ఉంటాయనే చెప్పాలి. ముఖ్యంగా మిథున రాశి వారికి విశుద్ధ చక్రం అంటే గొంతు చక్రం బలంగా పనిచేస్తుందని అయితే గుర్తుంచుకోండి. మీరు ధరించే గొలుసులు, తాళి లేదా చైన్ ఇవి ఆ చక్రానికి సంబంధించిన శక్తిని అయితే నిలుపుకొని ఉంటాయని అయితే గుర్తించండి. ఈ సమయంలో ఆ వస్తువు ఎవరికైనా ఇస్తే మీ మాట శక్తి తగ్గిపోతుంది, మీ నిర్ణయాలు బలం కూడా తగ్గిపోతుంది అని అయితే గుర్తుంచుకోండి. ఒక చిన్న కథ జాగ్రత్త కోసం. ఒక మిథున రాశి వ్యక్తి, పేరు చెప్పడం లేదు, అతను ఈ కాలంలో తన గడియారాన్ని తన స్నేహితుడికి ఇచ్చాడు. 3 రోజుల్లోనే అతని వ్యాపారంలో నష్టం, ఇంటిలో గొడవలు, ఆరోగ్యంలో సమస్యలు అన్నీ ఒకేసారి అయితే వచ్చాయనే చెప్పుకోవచ్చు. అతను తిరిగి తన వస్తువుని తెచ్చుకున్నాక కూడా పరిస్థితి సరి అవ్వడానికి 3 నెలల టైం అయితే పట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లోనూ జరిగే సంకేతాలు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. ఫోన్ చేతిలో నుంచి పడిపోవటం, ఉంగరం లూజ్ అవ్వటం, పర్స్ కనిపించకపోవటం, ఎవరైనా పదే పదే వస్తువు అడగటం, ఇవి అన్నీ యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇది గ్రహాల సూచన అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరు అడగవచ్చు, చాలా కాలంగా మాట్లాడే స్నేహితుడు, ఈర్ష్యపడే బంధువు, మీపై ఆశతో ఉన్న ఒక వ్యక్తి, మీకు దగ్గరగా నటిస్తూ కానీ మనస్సులో వేరే ఉద్దేశం ఉన్న వ్యక్తి. ముఖ్యంగా మిథున రాశి వారికి అమాయకులు, వెంటనే నమ్మేస్తారు. ఇది మీ బలహీనత అని అయితే గుర్తుంచుకోండి. ఆర్థికంగా దెబ్బ ఎలా వస్తుంది? మార్చి 5 నుంచి 8 మధ్యలో మీరు వస్తువులను అయితే ఇస్తారు. అయితే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మెడికల్ బిల్స్, వాహన రిపేర్లు, బాకీ డబ్బు రావటం ఆలస్యం కావటం, ఇవన్నీ అయితే ప్రారంభం మాత్రమే అని అయితే గుర్తుంచుకోండి. చెయ్యకూడని పనులు. మీ ఫోన్లు ఎవరికి ఇవ్వకండి. మీరు సంతకం ఉన్న పేపర్ కూడా ఇవ్వకండి. ఏటీఎం కార్డ్ ఎవరికి ఇవ్వకండి. మీ తాళి లేదా చైన్ తీసుకుని ఎవరికి ఇవ్వకండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే మిథున రాశివారు మార్చి 5, 6, 7, 8 తేదీల్లో ఏ ఒక్క వస్తువు ఎవరికి ఇవ్వకూడదు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమస్తే.